నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఏరు దాటుకొని ప్రాణాలు అరచేతిలో, ఓనుకొండ గిరిజనుల అష్ట కష్టాలు. నదిలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు యువకులకు తప్పిన ప్రమాదం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయుష్ ఉచిత వైద్య శిబిరము, గ్రామస్తులకు మందులను అందించిన కాలేజీ విద్యార్థులు. ఉత్తరప్రదేశ్ వెళ్లిన చంద్రబాబు నాయుడు, ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు చేరుకున్న టీడీపీ అధినేత. అల్లూరి సీతారామరాజు జిల్లా ఓనుకొండ వాగుపై వంతెన లేకపోవడంతో గిరిజనులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. వారు రహదారి సౌకర్యం లేక ఏరు దాటుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అడుగు వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అనంతగిరి మండలంలోని లుంగాపర్తి పంచాయతీకి చెందిన ఓనుకొండ వాగుపై వంతెన లేకపోవడంతో సుమారు 20 గ్రామాల గిరిజనుల రాకపోకలకు కష్టంగా మారింది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలకు తెగించి వాగు దాటి వెళ్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా పీలేరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ముగ్గురు యువకులకు పెను ప్రమాదం తప్పింది. కమలాపురం పాపాగ్ని బ్రిడ్జి వద్ద కారు నీళ్లలోకి దూసుకుపోయింది. తెల్లవారుజామున అదుపు తప్పి కమలాపురం పాపాగ్ని బ్రిడ్జి నదిలోకి కారు దూసుకెళ్లడంతో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ అయ్యాయి. దీంతో కారులో ఉన్న ముగ్గురు యువకులు క్షేమంగా ఉన్నారు.
వారు బయటపడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో నేషనల్ ఆయుష్ మిషన్ వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కళాశాల విద్యార్థులు గ్రామస్తులకు అన్ని పరీక్షలు చేసి మందులను అందజేశారు. గ్రామంలో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, వంటింట్లో ఆహార ద్రవ్యాలు, ఏ జబ్బులకు మందులు వాడతారని తెలుసుకున్నారు. మానవ జీవన శైలిని మార్చడంలో ఔషధాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం గ్రామ సర్పంచ్ తన్నీర్ గౌతమ్రావు మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యం లక్ష్యంతో ప్రభుత్వం 10 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ముసాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంకు అవకాశం కల్పించడం సంతోషకరమని అన్నారు. గ్రామంలో జరగబట్టి ఇది దాదాపు 6 మాసాలు దాటిపోయింది. ప్రతి నెల ఆయుర్వేదిక్ హోమియోపతి మరి అదేవిధంగా అన్ని రకాల అందిస్తూ మన గ్రామాన్ని మన వాళ్ళు దత్తగా తీసుకున్నందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ మరి ఈ అవకాశాన్ని మా గ్రామ ప్రజలందరూ కూడా ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పార్టీ ఎంపీలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్ వెళ్లారు. కొద్దిసేపటి క్రితం యూపీలోని సఫాయ్ ఎయిర్పోర్టుకు ఆయన చేరుకున్నారు.
మీరు చెప్పే పిట్టకథలు కట్టుకథలను ప్రజలు నమ్మరని కోరుట్ల సర్పంచ్ ఉప సర్పంచ్పై బీసీసీఎల్ మండల అధ్యక్షుడు ఎంపీటీసీ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఎంపీపీ మారసాయి రెడ్డిపై చేస్తున్న ఆరోపణలకు ముండే రమేష్, గడ్డం నర్సయ్య ధీటుగా సమాధానమిచ్చారు. కలెక్టర్ దగ్గర ఉన్న అవినీతి కేసులను విత్డ్రా చేసుకుంటే డబ్బులకు తీర్మానాలు ఇస్తామని, ఎమ్మెల్యే ఇచ్చిన వినిధులకు తీర్మానాలు ఇస్తామని బెదిరింపులకు గురి చేస్తున్న సర్పంచ్, ఉప సర్పంచ్లపై తమదైన శైలిలో ముండే రమేష్, గడ్డం నర్సయ్య విరుచుకుపడ్డారు. మరి కళ్ళు వెనకాకున్నాయా ముంగరుకున్నాయా మాకైతే తెలుస్తలేదు. వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. మా ఎమ్మెల్యే గారి మీద, ఎంపీపీ గారి మీద అపనిందలు వేస్తూనే ఉన్నారు. వీరు మా ఎమ్మెల్యే గారు మొన్నటికి మొన్న 15 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. దాన్ని సిసి రోడ్లు మేము పోయడం జరిగింది. డబ్బులు ఇయ్యమంటే ఇస్తాను. మీరు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మళ్ళీ మొన్నటికి మొన్న 7 లక్షల రూపాయలు వరకు మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు వరకు ఇవ్వడం జరిగింది. వారికి తీర్మానము ఇవ్వమంటే నేను ఇవ్వపో అనడం జరుగుతుంది. మీరు ఇవ్వకుంటే ఎట్లా అభివృద్ధి జరుగుతుంది? మీరు ఫస్ట్ తీర్మానాలు ఇచ్చిన తర్వాత మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. పదే పదే అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. మీరు గతంలో ఎమ్మెల్యే గారు ఇచ్చిన వర్క్స్తోనే కదా మీరు సిసి రోడ్లు పోసినారు. ఇప్పటి వరకు కొండ్రికల్లలో 90% సిసి రోడ్లు పూర్తి కావడం జరిగింది. ఫోటోలో కనిపిస్తున్న యువతి వయసు 20 నుంచి 25 సంవత్సరాలు. ఈమె గులాబీ రంగు పంజాబీ డ్రెస్ ధరించి అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామ పొలాల్లో చనిపోయి పడి ఉంది. ఎవరైనా ఈమెను గుర్తించినట్లయితే ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో తెలియచేయాలని సీఐ తెలిపారు. ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఎస్ఐ ఇటుకలపల్లి 94901 06738 94407 96807 ఇటుకలపల్లి సిఐ నెంబర్లకు కాల్ చేయండి. విశాఖపట్నం శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సోమవారం దళితవాడలో పర్యటించారు. విశాఖపట్నం ఓల్డ్ సిటీ పరిధిలోని రెల్లి వీధికి వెళ్లారు. దళితవాడగా గుర్తింపు పడిన రెల్లి వీధిలో తిరుగుతూ ధర్మ ప్రచారం చేశారు. స్థానికులు ఆరాధించే మారేడిమాంబ, గిల్లోరియమ్మ ఆలయాల్లో పూజలు చేసి హారతులిచ్చారు. విశాఖ శ్రీ శారదా పీఠం ఏర్పాటు చేసిన స్వధర్మ వాహిని సంస్థ తరపున స్వరూపానందేంద్ర స్వామి ఈ పర్యటన చేపట్టారు. దళితవాడలు తిరగడం ఆనందం కలిగించిందని అన్నారు. ఎప్పుడు పిలిచినా ఈ ప్రాంతానికి వస్తానని తెలిపారు. దళితులతో జగన్మాత శ్లోకాలన్నీ చదివించారు. పరాశక్తి వైభవాన్ని వివరిస్తూ అమ్మవారి అండదండలు ఈ ప్రాంతాలపై ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామి ఆకాంక్షించారు. అన్య మతాల జోలికి వెళ్లొద్దని, కన్నతల్లి లాంటి హిందూ మతాన్ని వీడొద్దని హితవు పలికారు. మంచి అవకాశాన్ని కల్పించిన అక్షర రంగరావు గారికి మా కంటి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. స్వామీజీ గారు మా వీధిలో అడుగు పెట్టేందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుసుకుంటాం. మా కూడా మా వీధిలో అందరూ కూడా మంచి జరగాలని చూసుకుంటాం.
జిల్లాలో పూర్తి స్థాయిలో అమ్మవారి చుట్టుప్రక్కల దళితులు ఉండే అద్భుతమైన ప్రాంతం ఇది. పరాశక్తి అమ్మవారు అనేక రూపాల్లో హిమాలయాల నుంచి మైదానం ప్రాంతం వరకు అనేక రూపాల్లో ఆమె అవతరిస్తూ ఇటువంటి కింద స్థాయిలో గ్రామదేవతగా కూడా ఆ పరాశక్తి అవతరించి నేరుగా మాట్లాడుతున్నా, మీరు నన్ను చూస్తున్నా, నడుస్తున్నా, కూర్చున్నా అమ్మ యొక్క శక్తి చేత ఆ శక్తి అనేది ప్రపంచానికి చూపించింది మన భారతదేశం, ఈ భారత భూమి. అమ్మ యొక్క శక్తి లేకపోతే ప్రపంచం నడవదు. సర్వం శక్తిమయం జగత్. ఈ అమ్మ మీద కళ్ళతో చూస్తున్నామంటే అమ్మ వల్లే, మనం తింటున్నామంటే అమ్మ వల్లే. పచ్చని పొలాలు, పంటలు, పళ్ళు అమ్మ యొక్క కృప. అమ్మకి ఏమి ఇష్టం అంటే పసుపు కుంకుమలు. ఈరోజు ఇక్కడికి వస్తే ప్రతి తల్లి పసుపు కుంకుమలతో కళకళలాడుతూ అద్భుతమైన స్వాగతంతో ఈ ఉత్సవాలు సోమవారం ద్వారా ప్రారంభించాలనే కోరికతో తహతహలాడుతుంటే ఈ దళితవాడ నా వాడనిపించింది, ఈ దళితవాడ నా వాడనిపించింది. ఎప్పుడు పిలిచినా మా వెంకటేశ్వరరావు, కస్తూరి వెంకటేశ్వరరావు, మీరు పిలిచిన ఎప్పుడు పిలిచినా వస్తాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారికి హారతిచ్చారు. ఈ కుటుంబాలు బాగుండాలి. దేశానికి దిక్సూచిగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి నిలుస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లిలో 119.5 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన పెద్దపల్లి టు కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు 1.52 కోట్లతో కామాన్ నుండి సుభాష్ బొమ్మ వరకు నిర్మించనున్న 4 లైన్ల రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 1.80 కోట్లతో నిర్మించిన R&B అతిథి గృహాన్ని ఆయన ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు, పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టుల ఫలితంగా కోనసీమలోని ఉభయ గోదావరి జిల్లాలకు దీటుగా పెద్దపల్లి జిల్లాలో వరి సాగు పెరిగిందని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చని పొలాలు ఆహ్లాదం కలిగించాయని అన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వరద కాలువ జీవనాధారంగా మారిందని, లింక్ కాలువ పనులు పూర్తి చేసి సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల ప్రజల కోరిక కూనారం ROB పనులకు శంకుస్థాపన చేస్తున్నామని, చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయ్యగారు మధ్యలో ఉండదు. ప్లీజ్ ఆగండి. కానీ కానీ
విధంగా ఇవాళ మన రాష్ట్రంలో అమలవుతూ మన నియోజకవర్గంలో మన జిల్లాలో ప్రజలందరికీ ఇవాళ పేద ప్రజలందరికీ ఇది ఒక పెద్ద ఆసరాగా పెద్ద మనం అవసరం ఉంది, తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది పెట్టిపోయారని ప్రేమ ఎక్కువ అన్నట్టు చాలా మంది ఏం ఇచ్చేది లేదు. ప్రజలు తెలంగాణ చేయలేకపోతే మేమే మన ఆందోళన మీ ఇష్టమైన ఆందోళన ఉంటే మళ్ళీ జై తెలంగాణ, జై కేసీఆర్. సభాధ్యక్షులు మీ అందరి ప్రియతమ నాయకుడు, సౌమ్యుడు, నిరంతరం పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి, గౌరవనీయులు పెద్దలు మనోహర్ రెడ్డి గారికి, నా తోటి ఉద్యమకారుడు, క్యాబినెట్లో తనంటే అందరికీ అమితమైన గౌరవం, ప్రేమ, ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా మరీ ముఖ్యంగా పెద్దపల్లి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే నా తోటి సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారికి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు సోదరుడు వెంకటేష్ నేత గారికి, ఇంకో నా సోదరుడు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు పుట్టమల్లి గారికి, అట్లాగే ఉద్యమకారుడు పెద్దపల్లి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సోదరుడు రఘువీర్ రాథోడ్ గారికి, రఘువీర్ సింగ్ గారికి, అట్లాగే ఇంకో ఉద్యమకారుడు 2001వ సంవత్సరం నుంచి మాతో పాటుగా కేసీఆర్ గారి వెంబట అనుద్యం అనుసరించి తెలంగాణ సాధనలో తన వంతు ముఖ్య భూమికను పోషించినటువంటి ఉద్యమకారుడు సోదరుడు రాకేష్ గారికి, అట్లాగే పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా ఆర్ఎంపీ ఎస్సీ గారికి, గౌరవ ఎంపీపీ అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్లందరికీ, వేదిక మీదగా ఉన్నటువంటి ఇతర నాయకులందరికీ, అలాగే వాన పడుతున్న లెక్క చేయకుండా నాకు అఖండ స్వాగతం పలికిన నా పెద్దపల్లి యువ సోదరులందరికీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, పెద్దపల్లి పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. రాష్ట్రం ఈ దేశంలో ఏది లేదు, తెలంగాణ తప్ప. రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి ఇచ్చే రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ తప్ప ఏది లేదు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా, ఇంటికి 5 లక్షల రూపాయలు పంపించే రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ తప్ప ఏది లేదు. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మనందరం కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం. దట్ ఈస్ తెలంగాణ, దట్ ఈస్ కేసీఆర్. కాబట్టి ఇవాళ కేసీఆర్ దేశం పిలుస్తామని ఇవాళ, అందుకే మనం భారత రాష్ట్ర సమితి పేరు మార్చుకున్నాం. మనం టీఆర్ఎస్ పార్టీ దేశంలో వల్ల కేసీఆర్ బయలుదేరుతా ఉన్నాడు. ఈ అవినీతి పరమైనటువంటి నరేంద్ర మోడీ అంశాలను గద్దెదించాలి. తప్పకుండా ఈ బీజేపీ పార్టీని దేశం నుంచి విముక్తి కల్పించాలి, దేశానికి బీజేపీ పార్టీని విముక్తి కల్పించాలని చెప్పి వాళ్ళ కేసీఆర్ బయలుదేరుతా ఉన్నాడు. మనందరం ఈ విషయాలు ప్రజలకు చెప్పాలి. దయచేసి తప్పకుండా మన కేసీఆర్
అప్పుడే భారతదేశం సుసంపన్నమైన దేశంగా ఎదుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో జనవరి మాసం వరకు ప్రారంభం చేస్తున్నాం అనేటువంటి సంకల్పంతో ఉన్నారు. మరి ఆ నిర్మాణం చూసినట్లయితే నాకు తెలిసి గత ప్రభుత్వాలు అయితే ఒక 10 ఏళ్ళు గడుపు కావచ్చు. 10 ఏళ్ళలో కూడా అది పూర్తి అయ్యే అవకాశం ఉండకపోవు. కాబట్టి కొత్త రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉండేటువంటి ఒక సచివాలయం ఉండాలనేటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పంతో ఈరోజు అది కూడా ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో ఈ ఓవర్ బ్రిడ్జ్ కూడా మరి అదే విధంగా పూర్తి చేస్తారని నేను భావిస్తా ఉన్నాను. మనది పారిశ్రామిక జిల్లా. రైతు బీమా కానీ ఇవాళ మనం చూస్తా ఉన్నాం. మన నియోజకవర్గంలోనే రైతు బీమా, రైతు బంధు సుమారు 6 లక్షల మందికి రైతు బీమా ఇవ్వడం జరుగుతాం, రైతు బంధు ఇవ్వడం జరుగుతాం. 6 లక్షల చిల్లర రైతు బంధు ఇవ్వడం జరుగుతాం. మన మధ్య దురదృష్టంతో చనిపోయినటువంటి వారికి రైతు బీమా 740 మందికి రైతు బీమా ఇవ్వడం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటర్లను అభ్యర్థించారు. చండూరులోని 2-3 వార్డులలో డప్పు చప్పులతో స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్తూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గం నుండి వచ్చిన పలువురు నేతలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏరు దాటుకొని ప్రాణాలు అరచేతిలో, ఓనుకొండ గిరిజనుల అష్ట కష్టాలు. నదిలోకి దూసుకెళ్లిన కారు, 3 యువకులకు తప్పిన ప్రమాదం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయుష్ ఉచిత వైద్య శిబిరము, గ్రామస్తులకు మందులను అందించిన కాలేజీ విద్యార్థులు. ఉత్తరప్రదేశ్ వెళ్లిన చంద్రబాబు నాయుడు, ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు చేరుకున్న టీడీపీ అధినేత. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.